ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ సెక్రటరీ గోపాల్ జగదీష్ గారికి, జిల్లా మహిళా మండలి అధ్యక్షులు జయలక్ష్మి మేడం గారికి, కృపాకర్ గారికి, ఈ వేదిక మీద ఉన్న యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఆమ్లెట్ మసనన్న గారికి, మసనప్పన్న గారికి, జిల్లా అగ్నిమాపక అసిస్టెంట్ ఆఫీసర్ గారికి, ఈ వేదిక మీద ఉన్న అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మొన్ననే మన పట్టణంలో మమ్మీ డాడీ షోరూమ్ను అగ్ని ప్రమాదము జరిగినప్పుడు మన పట్టణంలో అగ్నిమాపక సిబ్బంది చకాచక్కంతో వాళ్ళు తెలిసిన వెంటనే నిమిషాల్లో వచ్చి ఆ మంటలు ఆర్పడం, అదేవిధంగా ఆ యాజమాన్యం ఎంతో కష్టపడి అంచెలంచెలుగా వాళ్ళ వ్యాపారస్తుల్లో వాళ్ళు కష్టపడి సంపాదించుకొని మంచి టైంలో ఒక అగ్ని ప్రమాదం జరగడం ఆ కుటుంబానికి మనమందరం కూడా తోడు ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో అందరూ కూడా భాగస్వాములై, జగదీష్ గోపాలన్న గారు అయితేనే వాళ్ళకు అందరూ కూడా భాగస్వాములై, అగ్నిమాపక సిబ్బంది వాళ్ళందరూ కూడా చకచక్యంతో కొద్ది టైంలోనే ఆ మంటలు ఆర్పి ఆ వ్యాపారవేత్తకి పెద్దగా వాళ్ళకి లాస్ కాకుండా తక్షణ మీద ఆర్పడం, మనమందరూ ఆ కుటుంబానికి తోడు ఉండామనే ఒక ధైర్యంతో కూడా వాళ్ళందరూ కూడా ఆ రోజు చూసిన పరిస్థితి. అవన్నీ కూడా మనం గమనించి ఈ అగ్నిమాపక సేవలకి దానికి తోడుగా ఈరోజు ఒక కిట్, అంటే ఆ సమయంలో ఏది అవసరమవుతుందో దాన్ని వాడేదానికి ఒక కిట్ రూపంలో కూడా అక్కడ వాళ్ళు ఒక 50,000 ఖర్చు పడిన జిల్లా మహిళా మండలి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి అగ్నిమాపక సిబ్బందికి వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. అంటే ఇది కూడా వాళ్ళకి ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీకి వాడేదానికి కూడా ఇది అవకాశం పడుతుందనే మంచి ఉద్దేశంతోనే మన చూసిన పరిస్థితుల్లో కూడా గమనించి కూడా వాళ్ళు మహిళా మండలి అధ్యక్ష గారు వాళ్ళు ఇవ్వడం, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన పట్టణంలో ఇంత భారీ ఎత్తున కూడా ఒక వ్యాపారవేత్తకి ఇంత జరిగినప్పుడు కూడా అందరూ కూడా తోడు ఉండడం, అదేవిధంగా కూడా మనం అందరూ కూడా కలిసికట్టుగా పోరాడము, వాళ్ళకి ధైర్యంగా ఇవ్వడం, అందరూ కూడా ఒక బాధ్యత పరంగా ఈరోజు మనం అందరూ సేవలు అందించాం. అదే భాగంగా అగ్నిమాపక సేవలు వాళ్ళు సార్ గారు కూడా ఎప్పుడైతే 7 గంటలకి అది జరిగినప్పుడు తక్షణమే అక్కడ వచ్చి వాళ్ళ సిబ్బందితో ఆ మంటలు వాళ్ళు ఎట్లా దాన్ని పసిగడతారంటే, ఆ పొగ వస్తే ఆ మంటలు ఆ మంట ఎంత ప్రభావం ఉంటుందనేది వాళ్ళకి తెలుసు. మనం అనుకుంటాం అక్కడ మంటలు వస్తుంది మనం నీళ్లు కొట్టాలని మనం అంటాం, కానీ మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ ప్లానింగ్ ప్రకారమే వెళ్తారు. అంటే అది పొగ వచ్చే ప్రభావం, ఆ మంటలు వచ్చే వేవ్ అంతా కూడా చూసి ఎక్కడ వాళ్ళు దాన్ని నీటిని కొట్టాలో అక్కడే కూడా వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే ఆ వాటర్ అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో వాటర్ వేస్ట్ చేయరు వాళ్ళు. మనం అనుకుంటాం అక్కడ మంటలు వస్తున్నామన్నా కూడా వాళ్ళు అవన్నీ లేదు. వాళ్ళ పని మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ పని నీట్గా వాళ్ళు వెళ్ళి ఎక్కడ లోపలికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి పొగ వస్తుంటే ఆ పొగలో మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని ఎట్లా మనం తట్టుకోగలమనే అన్ని కూడా వాళ్ళ ట్రైనింగ్లో కూడా అవన్నీ నేర్చుకొని వాళ్ళు చకాచక్కంగా పోయి దాన్ని ఆపే పరిస్థితి వాళ్ళకు మాత్రమేగానే ఉంటుంది. కాబట్టి మనం అందరూ అనుకుంటాం వాళ్ళ సేవలు మనకి
ఎంతో ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి అదే భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడుండే వాహనాలు అగ్నిమాపక వాహనాలు తక్కువ ఉండవని గమనించి దాదాపుగా 150 శాంక్షన్ చేపించారు. 180 శాంక్షన్ చేపించి త్వరలోనే 2 నెలల్లోనే అవి వాళ్ళకి అగ్నిమాపక సిబ్బందికి కూడా అప్పచెప్పే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అంటే ప్రతినిత్యం ఇవి ప్రమాద వశత్తు జరిగే అగ్ని ప్రమాదాలకి ఖచ్చితంగా వాహనాలు ఉంటేనే పరిస్థితి ఉంటుందనే గమనించి 180 కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా 2 నెలలు కూడా అవి కార్యాచరణ అగ్నిమాపక సిబ్బంది కూడా అప్పచెప్పే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి మన పట్టణంలో మనకు తెలిసిన ప్రకారంగా చూస్తుండగానే కళ్ళ ముందే ఇంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదం మనకి జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అగ్నిమాపక సేవ కార్యక్రమాన్ని ఆ సేవలు ఎటువంటి సేవలకు మనం అవన్నీ కూడా ప్రజలకు అవగాహన తెలియాలనే గోపాల జగదీశన్న గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళా మండలి అధ్యక్షురాలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కిట్ని వాళ్ళకి బహుకరించాలని చెప్పి వాళ్ళకి సన్మానం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే భాగంగా ఈరోజు మన వ్యాపారవేత్త మమ్మీ డాడీ వాళ్ళకు కూడా మనమందరూ ధైర్యం ఇవ్వాలి. ఆ వాసవి మాత కుటుంబానికి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలని మనమందరం కోరుకుంటే చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ